హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక వెరైటీతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే, మనం నెల రోజులు నిలవున్నా గూడా పాడవదండి అది. ఇప్పుడు నేను చేసుకునే విధంగా చేస్తే అదేంటంటే కాకరకాయ ఫ్రై. ఇదేంటబ్బా! వెరైటీ అని కాకరకాయ ఫ్రై అన్నాననుకుంటున్నారేమో. చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఈ విధంగా జేస్తే అసలు తిననోళ్ళు గూడా మంచిగా తింటారండి. నేను గూడా చిన్నప్పుడు అసలు తినేదాన్ని గాదండి. మా అమ్మగారు కాకరకాయ కూర ఏమైనా వండితే నా కోసం వేరే ఏమన్నా వండాల్సొచ్చేది. అయితే ఈ విధంగా నేను ఒకసారి తిన్నానండి. అప్పుడు ఇది ఎలా చేయాలో అడిగి అడిగి నేర్చుకొని నేను అప్పటినుంచి ఇలా వండుతాను. ఉట్టి ఉట్టి కూర గూడా తినేస్తామండి. ఈ ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బావుంటది. ఎన్ని రోజులైనా నెల రోజులైనా నిలవుంటదండి. జాగ్రత్తగా అదే నేను చేసిన ప్రాసెస్‌లో చేసుకుంటే. చూద్దామా ఎలా వండాలో? ముందుగా ఆయిల్ పోసుకుందామండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి. ఎందుకంటే ముందు ఈ ముక్కలన్నీ ఆయిల్‌లో ముందుగా ఫ్రై చేసేసుకోవాలి మనం. నూనె కాగేలోపు నూనె కాగనిద్దాం. ఈ కాకరకాయల్ని ముందుగా నేనిలాగా పైన ఇలా ఉంటది గదండీ! అదంతా పీల్ చేసేసుకొని, ఈ విధంగా ముక్కలు కోసుకొని, ఉప్పు నీళ్ళలో ఏసి ఒక 2 అవర్స్ ఉంచేసానండి. ఉంచేసి గట్టిగా పిండుకొని, ఈ ఈ జల్లు గిన్నెలో పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ కాగినాక మనం ఇందులో ఏసి ఫ్రై చేసుకుందాం. ఇదిగోనండి ముందు దీంట్లో కావాల్సిన ఐటెమ్స్ అండి ఇవి. ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి, గసాలు, ఇవన్నీ నేను లైట్‌గా ఆయిల్ లేకుండా అన్నీ ఫ్రై చేసుకున్నానండి. వీటన్నిటిని మనం పొడి పట్టుకోవాలి మిక్సీలో. ఇవన్నీ మనం పొడి పట్టేసుకుందామండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు. ఇయన్నీ కింద పడిపోతాయి. అయన్నీ వేసుకున్నాక లాస్ట్‌లో ఎండు కొబ్బరి, కరివేపాకు గూడా ఏసేసుకున్నామండి. కొంచెం పచ్చి కారం గూడా ఏస్తున్నానండి. హ్మ్. వెల్లుల్లిపాయలు గూడా ఏసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకోవాలి. ఆయిల్‌లో ముందు పసుపేసేసుకుందామండి. ఇప్పుడు కాకరకాయలేసేసుకుందాం ఈ ముక్కలు. ఇవి గింజలతో సహా మనం వేసేసుకోవచ్చండి. అస్సలు చేదుండవు. అసలు కాకరకాయ కూర తినని వాళ్ళు గూడా తింటారండి ఇలాగ చేసుకుంటే. ఇలా మనం ఆయిలేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. దీనికి మనం మూత పెట్టకూడదండి.
నీరు వచ్చేస్తుంది మళ్ళా. అందుకని మనం హైలో పెట్టేసుకుని మంచిగా వేపేసుకుంటే అయిపోతుంది. మామూలుగా అయితే దీన్ని వీటిల్నే ఒక 3 సార్లుగా వేయించుకోవచ్చండి, కొన్ని కొన్ని వేసుకొని. అంత అవసరం లేదు. ఇలాగైనా మంచిగా వేగిపోతాయని నేను ఒకసారి వేసి అలా వేపేస్తానండి. మంచిగానే ఫ్రై అవుతుంది ఇలాగైనా. కాకపోతే మూత పెట్టకూడదు. మనం ఆయిల్‌లో వాటర్‌లో సాల్ట్ ఏసి 2 అవర్స్ అలా ఉంచాను కదండీ! లాస్ట్‌లో చూసుకుందాం సాల్ట్. అందుకనే నేను సాల్ట్ కూడా వేయలేదన్నమాట. కొంచెం టైమే పడతదండి ఇవి ఫ్రై అవ్వటానికి. కానీ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటది. ఎక్కువ రోజులు అలా నిల్వ ఉంటదండి, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే. అయితే మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండండి. చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. కొంచెం చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము గూడా ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఉంటది. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగోండండి ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిపోద్దనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం మిక్సీ అన్ని కలిపి చేసుకున్నాం కదండి, దీన్ని మధ్యలో వేసేద్దాం. ఇదంతా ఈ మధ్యలో నూనెలో వేగేలాగా ఇది కూడా వేసేద్దామండి. ఒక 2 నిమిషాలు అట్లా ఉన్నిద్దామండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు అయినాక మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. కాకరకాయలను మనం నూరుకున్న మసాలా అంతా. మొత్తం ఇలా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ కూడా కలిపేసుకుందాము. ఇంకా అయిపోవచ్చిందండి. ఒక్క 2-3 నిమిషాలు అయితే మనం కట్టేసుకోవచ్చు. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసేస్తాను. బాగా మిక్స్ చేసేసుకున్నాం అండి. కొంచెం ఇప్పుడు దగ్గరే ఉండి మనం 2-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసేసుకుని ఎండింగ్ లో కాస్త కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇంకా అయిపోయినట్టే కర్రీ. ఈ విధంగా మీరు కూడా చేసుకుని నాకు ఎలా ఉందో చెప్పండి అండి కామెంట్స్ ద్వారా. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇవ్వండి కడిగి పెట్టి ఉంచుకున్న కరివేపాకు కూడా చల్లేసుకుందాం. కాకరకాయ తినని మీ పిల్లలకు కూడా ఒక్కసారి ఇది టేస్ట్ చూపించండి, ఇష్టంగా తింటారు. నేను కాంబినేషన్ రసం పెట్టుకున్నానండి. ఇవ్వండి ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలబెట్టుకుని ఆపేస్తున్నానండి. అయితే మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.